హైదరాబాద్ జవహర్ నగర్ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇదే సమయంలో రియల్టర్ వెంకటరత్నం మర్డర్ కేసులో పురోగతి కనిపించింది. నిందితులు మంగళహాట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా సమాచారం. ఉదయం రియల్టర్ వెంకటరత్నంకు దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. స్కూటీపై వెళ్తున్న రియల్టర్ను వెంబడించి మరీ హత్య చేశారు. నడి రోడ్డుపై కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు. సాకేత్ కాలనీలోని ఫాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కూతురుని స్కూల్లో దింపేసి తిరిగి వెళ్తూ ఉండగా అడ్డగించి మరీ మర్డర్ చేశారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటరత్నంపై ధూల్పేటలో రౌడీ షీట్ ఉన్నట్టుగా గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే అటు పోలీసులు మాత్రం హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అంటున్నారు. ఘటనా స్థలంలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సాకేత్ కాలనీకి సంబంధించి పేజ్ 2లో అయితే వెంకటరత్నం అనే వ్యక్తిని, రియల్ ఎస్టేట్ వ్యాపారిని అత్యంత దారుణంగా 6 మంది కలిసి అతి కిరాతకంగా అయితే హత్య చేశారు. అయితే దాదాపు 6 మంది వచ్చిన సమయం కావచ్చు, ఉదయం 7:55 సమయంలో వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పాపని వదిలి, అంటే స్కూల్లో వదిలి తిరిగి వస్తున్న క్రమంలో 6 మంది పక్కా ప్లాన్ తోటి ఆటోలో వచ్చారు. అదేవిధంగా స్కూటీలో కూడా రావడం జరిగింది. స్కూటీలో 2 రాగా అదేవిధంగా ఆటోలో 4 వచ్చి అతన్ని ఆపి ఆ తర్వాత అతనిపై అయితే మూకముడిగా దాడికి పాల్పడ్డారు. కత్తితోనూ అదేవిధంగా రివాల్వర్ తోటి కూడా కాల్పులు జరిపారు. అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత వాళ్ళు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు పోలీసులకి. సమాచారం ఇవ్వగానే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో, విజువల్స్లో గమనిస్తున్నారో, ఆ ప్లేస్లోనే అతను చాలా వరకు అత్యంత దారుణంగా అయితే హత్యకు గురయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా పాత పగలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే దాడికి హత్యకు పాల్పడ్డారా అనే విషయంలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా బృందాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వెంకటరత్నం విషయానికి వస్తే ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు చూసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న వివరాల ప్రకారం ఇతనికి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఉదయం సమయంలో తన పాపని స్కూల్ వద్ద వదిలిపెట్టి ఆ తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో ఇంటికాడ ఎవరైతే రెంట్కుంటున్నారో ఆ రెంట్కుంటున్న వారికి సంబంధించిన పాపని కూడా అక్కడ వదిలిపెట్టడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకొని వస్తున్న క్రమంలోనే ఆ యూటర్న్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆల్రెడీ ముందుగానే మనం సీసీ ఫుటేజ్ ఆధారంగా గమనిస్తే ముందుగానే ప్లాన్ ప్రకారం ఒకళ్ళు ఆల్రెడీ ఇక్కడ నిల్చోవడం, 2 సంబంధించి నిల్చున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చారో మరొక ఆటో రావడం, ఆటోలో నుంచి మరికొంతమంది దిగడం, అంటే మొత్తం 6 మంది కూడా అత్యంత దారుణంగా కత్తితోనూ అదేవిధంగా రివాల్వర్ తోటైతే అతని పైన దాడికి పాల్పడ్డారు, హత్య చేశారు. ముఖ్యంగా 2 సార్లు కాల్పులకి పాల్పడగా బుల్లెట్ మాత్రం అతని నుదుటి మీదకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక బుల్లెట్ మాత్రం మిస్ఫైర్ అయింది. అయితే దీనికి సంబంధించి పాత పగలు ఏమైనా ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ప్రజెంట్ అయితే ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తులో భాగంగా వేగవంతం చేశారని చెప్పాలి. అసలు వాళ్ళు హత్య చేయడానికి గల కారణం ఏంటి, చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు సంబంధించి సాకేత్ కాలనీలో ఈ హత్య కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్. తన అన్న రియల్టర్ వెంకటరత్నంకు పాత కక్షలు లేవంటున్నారు తమ్ముడు ప్రకాష్. ఎవరు ఎందుకు చంపారో తనకు తెలియదని అన్నారు. పాపని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తూ ఉండగా దాడి చేసి చంపేశారని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న మృతుడి బంధువులతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారిని అత్యంత దారుణంగా దాదాపు 6 మంది కలిపి అయితే హత్య చేయడం జరిగింది. పక్కా ప్లాన్ తోటి పకడ్బందీగా కాపు వేసి మరీ ఆయన అయితే చంపడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఆయన్ని కత్తితోటి అదేవిధంగా కాల్పులు కూడా రివాల్వర్ తోటి కూడా కాల్పినట్టుగా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆయనకు సంబంధించి వాళ్ళ అన్న ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఎప్పుడు జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం అందింది? మాకు 8:10కి అందిందండి.
ఓకే 8-10 కానీ స్కూల్కి వెళ్ళి పాపని దించి వస్తున్నారు. లోపు ఒక 5 కలిసి అటాక్ చేసి ఓకే కత్తులతోటి రివాల్వర్లతోటి కాల్చి. అంటే ఏం అసలు వాళ్ళకి సంబంధించి కావచ్చు మీరు ఏ గొడవలు లేవు. ఏం చేసేవారు సార్ మీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏం కన్స్ట్రక్షన్ బిజినెస్ అంతే, ఏం వేరే ఏం లేవు. పాత కక్షలు ఏమన్నా ఏమి లేవు. ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళు కావచ్చు అంటే హత్యకు పాల్పడ్డ వాళ్ళు కావచ్చు వాళ్ళని ఎప్పుడైనా చూడడం కానీ వాళ్ళకి సంబంధించి లేదండి, లేదు, ఏం లేదు. ఓకే మరి మీరు చూసినంత వరకు గతంలో ఆయనకు సంబంధించి పలు సంఘటనలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం. దాని ఏం ఘటనలు ఉన్నాయి చెప్పమనండి, పోలీసులను చెప్పమనండి. ఏం ఘటనలు ఉన్నాయి ఏమున్నాయో చెప్పమనండి, చెప్తే కదా తెలిసేది. ఏం ఘటన పగల వల్లనే ఇలాంటివి జరిగిందని అది మాకు తెలిసి మాకేం పగలు లేవు, అసలు ఏం లేవు. మామూలుగా సార్ ఎలా ఉండేవారు? అంతా నలుగురితో బాగా కలిసి ఉండేవాడు. ఆయన ఒకడే తిరిగేవాడు. ఆయన ఎవరితో గొడవలు కానీ ఎక్కడ ఏం గొడవలు కానీ పోలీస్ స్టేషన్ కేసు కానీ ఏం లేవు. ఓకే మరి పోలీసులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. మేడం మీరు చెప్పండి, మామూలుగా వెంకటరత్నంకి సంబంధించి ఆయన ఇంత అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు, మీకు ఎప్పుడు సమాచారం అందింది? అసలు ఎలా ఉండేవారు ఆయనకు సంబంధించి? మాకు 9 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వీళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చాము. ఆయనకి ఎటువంటి కక్షలు ఎలాంటి ఎవరితోటి లేవు. అందరికీ హెల్ప్ చేసే మనిషి, 10 మందితోటి కలుపుకుని వెళ్ళే మనిషి. మరి ఇది ఎలా అయిందో ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. తన పాపని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగింది. ఫస్ట్ ఒక పాపని దింపారండి, తర్వాత రెండో పాపని తీసుకురావడానికి వెళ్తే మొత్తం ఎంతమంది మేడం పిల్లలు? 2 పిల్లలండి ఆయనకి. పిల్లల్ని 2 పిల్లలట. పైన ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ పాపని తీసుకొచ్చారట. వాళ్ళ అమ్మాయినేమో సైకిల్ మీద రమ్మని అన్నారట. వాళ్ళ అమ్మాయి సైకిల్ మీద వస్తూ చూస్తే పడిపోయి ఉన్నాడట. వాళ్ళ పైన ఉన్న పాపని దింపి యూటర్న్ తీసుకున్నాక అయిందట అండి. అది 2 పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదువుతున్నారు? 2 ఇదే స్కూల్ అటండి. ఓకే 2 ఆడపిల్లలే? 2 ఆడపిల్లలు. మామూలుగా మేడం ఈ ఘటన చూసుకుంటే అంటే 6 మంది ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? తెలియదండి అసలు. గతంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎప్పుడూ లేవండి, ఇంతవరకు ఎప్పుడూ లేవండి. ఎప్పుడూ లేవండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మ్యామ్? ఇక్కడే అరౌండ్ ఒక 10 years ఎంత అవుతున్నట్టుంది. 2 పిల్లలు ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు, తమ్ముడు అండి ఇప్పుడు మాట్లాడిన అతను తమ్ముడు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. మొత్తం ఈయనే A to Z హీ విల్ టేక్ కేర్. వాళ్ళ మదర్ ఉంటారు. ప్రస్తుతం 2 పిల్లలకు సంబంధించి కావచ్చు అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు మేము దానికి సంబంధించి? అది ఇక్కడ స్కూల్లోనే ఒకరు ఇంటరు, ఇంకొకరు 9th 10th అంతా. నాకు చిన్న పాపని డ్రాప్ చేయడానికి అప్పుడు చిన్న పాపని డ్రాప్ చేసి వచ్చేసారు. పైన ఉన్న పాపని డ్రాప్ చేశాడు. పైన రెంట్కుంటారు, వాళ్ళ పాపని డ్రాప్ చేశారు. యూటర్న్ తీసుకొస్తుంటే డ్రాప్ చేసి వెళ్ళి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకుని. సో మొత్తానికైతే ఆయనకు సంబంధించి అంటే వెంకటరత్నంకి సంబంధించి పాత పగలు అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండేవాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పాపను వదిలిపెట్టి తిరిగి మరొక పాపని అంటే ఆ ఇంట్లో రెంటుకుంటున్నటువంటి పాపని వదిలిపెడుతున్న క్రమంలో అక్కడ యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ దాడికి పాల్పడ్డటువంటి అంటే హత్యకు చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.